లోపలికి రా. నాన్న ఉన్నాడు. నాన్న ఏంటమ్మా? ఎలా ఉన్నావు నాన్న? ఏదో ఉన్నాలే అమ్మా. బక్కీలు అయిపోయిందని బాధ, ముగ్గురిని పోగొట్టుకున్న దురదృష్టం, నీ చెల్లెలి పెళ్ళి అవ్వనిస్తుందా అని భయం. మధ్య తరగతి తండ్రి ఇలాగే ఆలోచిస్తాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న? అక్కి పరిస్థితులుంటే మీకు తెలియాలి. మీరేం చిన్న పిల్లలు కాదు కదా, లేకపోతే రేపు నింద నా మీదేస్తారు. నువ్వు చాలా తెలివిగా మాట్లాడతావు నాన్న. సూటిగా మాట్లాడుతున్నా అని నువ్వు అనుకుంటావు, కానీ ఆ మాటలు ఎదుటి వాళ్ళ గుండెల్ని బద్దలు చేస్తున్నాయి నాన్న. భయపడాల్సింది నేను. భర్తను పోగొట్టుకొని అత్తింటి నుండి గెంటేయబడి ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఎలా బ్రతకాలా అని భయపడాల్సింది నేను. బాధపడాల్సింది నేనే. ఆ రోజు చదువుకోవాలని ఆశ ఉండి నీ మాట కోసం తల ఉంచినందుకు బాధపడాల్సింది నేను. నీ జీవితాన్ని నాశనం చేసింది నేనేనంట. నీ కర్మకి ఎవరినంటే ఏమొస్తుంది? పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుంటే అప్పుడు ఏ రజనం నా మొహం మీద. ఏంటి నాన్న ఇదంతా? ఊరుకో. నీకేం తెలీదు. నోరు మూసుకొని లోపలికి ఎలా? ఇప్పుడు చెప్తున్నా, నీ చెల్లి పెళ్లి కూడా చేసి నా బాధ్యతను తీర్చుకుందాం అనుకో. నాన్న, ఎలాగో నా జీవితం పలైపోయింది. కనీసం దాన్నైనా చదువుకొని నాన్న, నీ దండం పెడతా నాన్న. నీతో నీతులు చెప్పించుకునే స్థితిలో లేను. దానికి పెళ్లి నిర్ణయం చేశాను అంతే. నాన్న, ఎక్కడికక్క? పుట్టినిల్లు, కన్న తండ్రి అక్కున చేర్చుకుంటాడనే ఆశతో వచ్చాను, కానీ నాకు అదృష్టం లేదు. నాన్నకు నేను నచ్చ చెబుతా. నువ్వు ఉండిపో అక్క. బంధాన్ని నిలుపుకోవాలంటే కావాల్సింది నచ్చ చెప్పే మాటలు కాదే, ఇక్కడ కాస్త ఆర్ద్రత ఉండాలి. కానీ బాధ ఎక్కడేస్తుందంటే నాన్నలో కూడా అది కరువు అయింది. నా కలల్ని నేను నెరవేర్చుకోలేకపోయాను. ఆ రోజే నాన్నతో గట్టిగా మాట్లాడుంటే ఏ బాల్య వివాహం జరగకపోయేది. చక్కగా చదువుకునేదాన్ని. నేను నా పిల్లలు ఇలా రోడ్డున పడేవాళ్ళం కాదు. అమ్మా ఆకలి. స్వాతి, కాస్త అన్నం ఉంటే పెట్టవే. వెరీ సారీ అక్క. అన్నం తిన్నావా అని కూడా అడగలేదు. ఇప్పుడే వస్తా. వెళ్ళినమ్మా, కూర్చోండి. అన్నం కొంచెమే ఉందక్క. పిల్లలకు తినిపించు. నేను ఇప్పుడే బజారుకి వెళ్ళి సరుకులు తీసుకొచ్చి వంట చేస్తా. వెళ్ళొస్తా. బాయ్. నా కొడుకుని మింగేసిన తిమింగలంబే నువ్వు. ఒకరిని పోగొట్టుకుని దురదృష్టం, నీ చెల్లి పెళ్లి నవ్వనిస్తుందా అని భయం. చదువు చదువు అని బంగారం లాంటి మొగుడిని పొట్టను పెట్టుకుంది పాపిస్తుంది. చిచి, ఇలాంటి వాళ్ళ ముఖం చూడడమే పాపం. ఎవరేమనుకున్నా నాకు బాధ లేదు. నా చెల్లిని ఈ పెళ్లి నుండి ఎలాగైనా తప్పించాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలియక చివరి ప్రయత్నంగా ఇక్కడికి వచ్చా. కానీ ఇక్కడ నాకంటూ ఎవ్వరూ లేరు. ఎలాగైనా నా చెల్లిని పెళ్లి నుండి తప్పించాలి. లత, రండి పెడతాను. లాలి 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 లాలి.
గొడుగై తానైన అన్న పాడెను ఇలా ఇప్పుడెందుకు నాన్న ఏడుస్తావు? ఇప్పుడు నువ్వు సంతోషపడాలి. ఇక నీకు దాని బాధ లేదు. నా పెళ్ళికి అది అడ్డం రాలేదు. అది ఎప్పుడు చాలేదు నాన్న. నువ్వు చదవద్దు, పెళ్లి చేసుకొని నువ్వు అన్నప్పుడే అది మానసికంగా చచ్చిపోయింది. పుట్టడు దుఃఖంతో నీ దగ్గరకు వస్తే నువ్వు అన్న మాటలు కదా రెండోసారి గుండె పగిలి చచ్చిపోయింది. కనీసం అది అనుకున్నట్టుగా చదువుకొనిచ్చినట్లయితే దాన్ని జీవితం అడిగిన పైన స్థితిలో ఆ చదువు దానికి అండగా నిలిచేది. నా కాళ్ళ మీద నేను నిలబడగలను అని భరోసా ఇచ్చేది, బ్రతికిచ్చేది. ఏ దారి లేనప్పుడు గోదావరి దిక్కన్నట్టు అది గోదావరి. ఏ దాన్ని ఎంచుకుంది నాన్న? అక్క బరువులు దించుకుంటున్నాను అనుకున్నాను కానీ ఇలా బాల్య వివాహాలు చేసి ఆ బరువుని బిడ్డలపై పడేసి కాళ్ళు తిరడి చేస్తున్నానని తెలుసుకోలేకపోయానే. ఇవి ఆత్మహత్యలు కాదు. ఒక తండ్రి మాటలతో చేతలతో బిడ్డల బతుకుని బూడిద చేసిన హత్యలు.